ఇక్కడ హనుమత్ జయంతి అనేటువంటిది నాన్న చాలామంది చైత్రశుద్ధ పౌర్ణమి రోజున చేస్తున్నారు. అంటే ఏప్రిల్లో శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత 6వ రోజు పౌర్ణమి అవుతుంది, ఆ రోజున చేస్తూ ఉన్నారు. దీంట్లో విధానాలు చాలా ఉన్నాయి నాన్న. మనది చాంద్రమానం, స్వస్తి శ్రీ చాంద్రమానైనా అని రాస్తాం, అవునా? ఉత్తరాది దేశాలలో సౌరమానాన్ని వాళ్ళు ఫాలో అవుతుంటారు, స్వస్తి శ్రీ సౌరమానేనా అని రాస్తారు. మనం చాంద్రమానంలో అమావాస్య నుంచి అమావాస్య వరకు నెల, మధ్యలో పౌర్ణమి వస్తుంది. మనం చంద్రుడిని ప్రధానంగా తీసుకుంటున్నాం కాబట్టి. వాళ్ళకి ఉత్తరాది దేశాలలో పౌర్ణమి నుంచి పౌర్ణమి నెల, మధ్యలో అమావాస్య వస్తుంది, సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటారు కాబట్టి. అందుకనే చూడండి, మనం అమావాస్య రోజున ఏ పనులు చేయం, వాళ్ళు మాత్రం అమావాస్య రోజున అన్ని పనులు చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ దీపావళి, లక్ష్మీదేవి పూజ ఒక్కటి చాలు. వాళ్ళు చేస్తారు అమావాస్య రోజున, అది చూసి మనం కూడా నేర్చుకున్నాం, చేస్తూ ఉన్నాం. వాళ్ళకి చైత్రశుద్ధ పౌర్ణమికి వైశాఖ బహుళ దశమి అనేటువంటి తిథి వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు హనుమత్ జయంతి ఆ రోజున చేస్తారు. దాంతోపాటుగా అసలు ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు పుట్టారు అనేటువంటి ఒక రూఢికి వస్తే, వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతి అని చెప్పి ఆంజనేయ స్వామి వారి మంగళాష్టకాల్లో చక్కటి ఒక శ్లోకం చెప్తూనే ఉంది. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి రోజున, శనివారం రోజున, పూర్వాభాద్ర నక్షత్రంలో ఆంజనేయ స్వామి వారి జననం జరిగింది. ఇది మనకు వైశాఖ మాసం దాదాపు మే నెలలో వస్తూ ఉంటుంది. మన సంప్రదాయం కానిది మనం ఎక్కువగా మోస్తూ ఉంటారు మన తెలుగు వాళ్ళు బాగా, కాబట్టి అక్కడ హనుమత్ జయంతిని మన వాళ్ళు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే